మందమారి వేదికగా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, మేధావులకు, బుద్ధిజీవులకు అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి. క్యాతన్పల్లి వేదికగా జరిగినటువంటి పరిణామాలను నిశితంగా గమనించి సమస్య యొక్క పూర్వపారాలను అన్ని కోణాల నుంచి ఆలోచించి క్యాతన్పల్లి మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలను స్వయంగా సీఎం మార్గదర్శకత్వంలో ఇక్కడ మంత్రి, ఎంపీలు వారి కనుసన్నల్లో జరిగినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలను అడుగడుగున ఆటంకాలను సృష్టిస్తూ అరాచకాలను, దౌర్జన్యాలను అడ్డంగా అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టించినటువంటి దాన్ని ఖండించాలి. అట్లాగే ఇన్ని ఆటంకాలను అధిగమించి, ప్రలోభాలను, భయభ్రాంతులను అన్నిటినీ అధిగమించి అది నామినేషన్ సందర్భంలో, విత్డ్రా సందర్భంలో లేదా ఎన్నిక సందర్భంలో అనేకమైనటువంటి నిర్బంధాలు, ఒత్తిళ్లు అన్నిటినీ అధిగమించి 14 మంది స్పష్టమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో 16వ తారీఖు నాడు పోలీసులు ప్రత్యక్షంగా ప్రభుత్వ యంత్రాంగం వారి సమక్షంలో వందలాది మంది కాంగ్రెస్ పెద్ద ఎత్తున కార్యకర్తలు అవ్వచ్చు, దుండగులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్ద ఎత్తున వందలాది మంది మున్సిపల్ ఆఫీసును చుట్టుముట్టి అధికారుల కోసం వేసినటువంటి టెంట్లను ఆక్రమించుకొని చోద్యం చూస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలిచాం. బీఆర్ఎస్ కార్యకర్తలు, సిపిఐ కార్యకర్తలు సహజంగానే గెలిచినాం కాబట్టి, మెజార్టీ ఉంది, ఎన్నిక జరుగుతుంది కాబట్టి సంబరాల కోసం కొద్దిమంది రావడంలో తప్పు లేదు. కానీ ఎలాంటి మెజార్టీ లేకుండా కేవలం 7 మాత్రమే ఉన్నటువంటి మీరు ఇంత పెద్ద ఎత్తున ఆ రోజు అక్కడ గుమిగూడి పెద్ద ఎత్తున బాల్క సుమన్ను వ్యక్తిగత హననం చేసే విధంగా అనేకమైనటువంటి బూతులతోని తిట్లు తిడుతూ ఇష్టారాజ్యంగా మున్సిపల్ ఆఫీసును కలుషితం చేసినటువంటి ఒక దుశ్శాసన పర్వంలాగా చేసినటువంటి దాన్ని ఏమనాలో ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాం. ఆ రోజు బాల్క సుమన్ 14 మంది ఎన్నికైనటువంటి ప్రతినిధులను తీసుకొని వస్తుంటే ఫ్లైఓవర్ దగ్గరలోనే ఆపేసి సమయం అయిపోయేంత వరకు కూడా నిర్బంధించి పోకుండా చేసి దాన్ని వాయిదా వేయడంలో మీ ఉద్దేశం ఏంటిదో ప్రజలందరూ కూడా వీళ్ళ ఉద్దేశం ఏందో ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 12వ రోజుకు వాయిదా వేసిండ్రు. ఆ రోజు పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి, చెన్నూరు నియోజకవర్గం పరిసర ప్రాంతాల నుంచి నాలుగు వైపులా 4 గుంపులుగా 4 నాయకత్వంలో పెద్ద ఎత్తున వచ్చి రాళ్ళు గీళ్ళు అన్ని చేతబట్టుకొని ఉన్నటువంటిది మొత్తం మీడియా, పోలీసు సమక్షంలో కళ్ళకు కట్టినట్టు కనబడ్డ విషయం అందరూ చూస్తున్నారు. ప్రజలకు ఖచ్చితంగా మీరు జవాబుదారులుగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఆ రోజు కూడా బాల్క సుమన్తో పాటు 14 మందిని పోనీయకపోవడంతో వాళ్ళు నిరసన వ్యక్తం చేసి మిగతా వాళ్ళని పంపించి మమ్మల్ని ఎందుకు పంపించడానికి నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామికమైనటువంటి హక్కు. దాని సందర్భంలో జరిగినటువంటి అనేకమైనటువంటి పద్ధతులలో అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి రాళ్ళు రువ్వి ట్రాఫిక్ కోళ్లను విసిరేసిన తర్వాత దానికి బదులుగా కార్యకర్తలు వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడం నేరం అవుతుందా? దీన్ని ఆసరగా చేసుకొని దాన్ని అన్నింటిని అధిగమించి 14 మందిని వాళ్ళగా 3 వెహికల్లో పంపించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత బ్రేక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏం అవసరం ఉంది? ఈ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు
35 పేజీల నియమ నిబంధనలు అన్ని ఇవాళ మీడియాలో వస్తున్నాయి. వీటన్నిటికీ మీరు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉంది. జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. అనేక ఉల్లంఘనలు జరిగినాయా లేదా, ఏకపక్షంగా పక్షపాతంగా మీరు లాఠీ చార్జీలు చేయడము, ఎంతమందికి దెబ్బలు తాకినాయి, ఎంతమంది కొంకులు పలిగినాయి, తొడలు పలిగినాయి, తలకాయలు పలిగినాయి, ఎంతమంది ఇవాళ ఎవరు ముందుకు రానటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఒక నిర్బంధ కాండను, దౌర్జన్యాన్ని, అరాచకాన్ని పెద్ద ఎత్తున సృష్టించి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా క్యాతన్ పెళ్లికి మాయని మచ్చ తెచ్చినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వచ్చింది కాదా ఆలోచించమని కోరుతున్నాం. పారదర్శకంగా ఆలోచించండి. ఈ ప్రాంతంలో ఇలాంటి సంస్కృతి లేదు. ఇది రాయలసీమ ఆంధ్ర సంస్కృతిని ఈ ప్రాంతానికి తెచ్చింది ఎవరు? ఇట్లాంటి గలాటను సృష్టించింది ఎవరు? ప్రకటబందీ ప్లాన్ ప్రకారంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర సీఎం కనుసన్నలో వారి మార్గదర్శకత్వంలో ఇక్కడ స్వయంగా మంత్రి ఇవాళ ఎంపీలు ఉండి ఇట్లాంటివి జరగనివ్వడం అనేది శోచనీయమేనా? ఇది సరైందేనా? ఇప్పటికైనా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ప్రజలందరికీ, ప్రభుత్వ యంత్రాంగానికి మేము డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటికైనా 14 మంది స్పష్టమైన మెజారిటీ ఉన్నటువంటి సభ్యులకు ఎన్నిక పారదర్శకంగా మీడియా సమక్షంలో పెట్టి రికార్డెడ్గా ఆ ఎన్నిక నిర్వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ అక్రమంగా, అన్యాయంగా, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఏదో సంఘ వ్యతిరేక శక్తులను చూసినట్టుగా రాజకీయాలు అత్యున్నతమైనవి, చాలా విలువలు కలిగినటువంటి రాజకీయాలే రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్ణయించేటి ఒక అత్యున్నతమైన రాజకీయ వ్యవస్థల్ని, ప్రతిపక్ష పార్టీల్ని ఇట్లా దొంగల్లాగా, దోపిడిదారుల్లాగా చిత్రీకరించి వాళ్ళ ఇళ్ల పైన, వాళ్ళ కుటుంబాల పైన ఇట్లా దాడులు చేయడం అనేది అత్యంత బాధాకరం, విచారకరం. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిందిగా, అరెస్ట్ అయిన వాళ్ళందరి మీద కేసులు బేషరతుగా ఉపసంహరించి వారందరినీ విడుదల చేయాల్సిందిగా. దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు, ఇది స్పష్టంగా కనబడుతుంది. ప్రజలందరూ చూసిండ్రు, ఎవరు రాళ్ళు ఇసిరారో, ఎవరు మూకుమ్మడి దాడులకు పాల్పడ్డారో స్పష్టమైనటువంటి అన్నీ ఉన్నాయి, మీ కళ్ళ ముందు ఉన్నాయి. దయచేసి ఏకపక్ష పక్షపాత వైఖరిని విడనాడి ప్రజాస్వామ్యబద్ధంగా మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించి ఇప్పటికైనా జరిగిన తప్పిదాలను, నష్టాలను నివారించేటువంటి ప్రయత్నం చేసి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ అక్రమ అరెస్టులను ఇప్పటికైనా ఆపి బేషరతుగా బాల్క సుమన్ను విడుదల చేయాల్సిందిగా. బాల్క సుమన్ పైన చాలా కుట్రపూరితంగా, అక్రమంగా ఈ ప్రాంత పరిరక్షణ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అహోరాత్రులు కష్టపడినటువంటి బాల్క సుమన్ ఇవాళ కక్షగట్టి టార్గెట్ చేసి ఇట్లాంటి దుస్థితికి తీసుకురావడం అనేది విచారించదగ్గ విషయం. ప్రజలందరూ కూడా దీన్ని పెద్ద మనసుతో ఆలోచించి చర్యలన్నింటినీ ఖండించి స్పందించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకుడు ఒక ఉద్యమ బిడ్డ, ఒక ఉద్యమకారుడు, విద్యార్థి దశ నుండే ఉద్యమాల నుండి వచ్చిన నాయకుడు, ప్రజాసేవకే అంకితమైన ఉద్యమాలలో నుండి పుట్టిన బిడ్డను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, చెన్నూరు నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు, డిప్యూగా చేసిండు, ఎంపీగా చేసిండు. అలాంటి నాయకుడిని పట్టుకొని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే కాకుండా కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయం. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే వివేక్ గారు ఒక మినిస్టర్ అయి ఉండి, ఆ స్థాయిలో ఉండి కూడా చిన్న క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎలక్షన్ల కోసము, చైర్పర్సన్ సీటు కోసము ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకున్న 22 సీట్లలో మొత్తము 14 మెజారిటీ ఆఫ్ ది సీట్స్ బీఆర్ఎస్ సిపిఐకి కలిసి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఈ ప్రజాప్రతినిధులను నీకు సీటు కావాలనుకోవడం, ఈ బెదిరింపు రాజకీయాలు చేయడం, కక్ష సాధింపు రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ముందుగా అలాంటి తరుణంలో వాళ్ళని కాపాడుకునడంలో మా నాయకుడు ముందుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎలక్షన్లను ఎదిరించడంలో అది ప్రజాస్వామికం, ఎదిరించడం అనేది. ఎందుకంటే అన్యాయంగా సీట్లను పోగొట్టుకోవద్దు కదా. ఒక ప్రలోభాలకు లొంగకుండా వీళ్ళు కష్టపడి వచ్చిన సీట్లను కాపాడుకున్నాడు మా నాయకుడు.
అది గ్రేట్ అనుకోవాలి. మీరు ధన బలంతోటో ఆర్థిక బలంతోటో వాళ్ళని లొంగ తీసుకోవాలని చూస్తే మాత్రము అది కరెక్ట్ కాదు. చెన్నూరు ప్రజలంతా చూస్తున్నారు. ఎందుకు ఇచ్చినాంరా ఈ కాంగ్రెస్కు ఈ ఓటు అనుకొని వాళ్ళు ఆలోచనలో పడ్డట్టు మీరే చేస్తున్నారు. అది మాకు ఛాన్స్ మీరే ఇచ్చిండు, మా నాయకునికి ఛాన్స్ మీరే ఇచ్చిండు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ ఎలక్షన్లలో సీటు కావాలనుకోవడం ఇంతవరకు కరెక్ట్ కాదు. ముఖ్యంగా మళ్ళీ సోదాలు, ఇంట్లో సోదాలు చేయడం ఏంటి? ఆల్రెడీ అరెస్ట్ చేసి అక్రమంగా అయిపోయింది. మళ్ళీ ఇంట్లో ఏముందని సోదాలు చేస్తుండ్రు? ఉగ్రవాద, తీవ్రవాద, మర్డర్లు చేసిండా? ఎందుకని సోదాలు చేయడము? ఏమైనా మందు పత్రాలు దాచుకున్నాడా ఇంట్లో? సోదాలు చేయడానికి కారణం ఏంటిది? మీరు బేషరతుగా మా నాయకులను ఎవరినైతే తన ఎంబడి ఉండి మా నాయకులను ఎవరైతే తన ఎంబడి ఉన్నారో వాళ్ళను కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తామని చూస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితులలో ఒప్పుకుని లేదు. ఎందుకు పోరాడుతున్నాం మేము? మాకు కనీసం మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా లేవు మల్లమర్ల. అయినా మా నాయకులు నిస్వార్థంగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వెంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చే కదా 20 సంవత్సరాల నుండి మా నాయకులంతా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చెన్నూరు ప్రజలు అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల కాలంలో బాలకృష్ణ గారు చేసిన అభివృద్ధిని గుర్తించాలి. 2 సంవత్సరాలు కరోనాకు పోయినా కూడా 3 ఇయర్స్లో తను చిన్న చిన్న విలేజ్లలో ఇబ్బంది పడుతున్న ప్రజల నుంచి బ్రిడ్జిలు కట్టిండు. 10ల సంఖ్యలో బ్రిడ్జిలు కట్టిండు. అది గమనించాలి. ఎన్ని సేవలు చేసిండో స్టడీ సర్కిల్స్ పెట్టిండు, కోచింగ్ సెంటర్స్ ఇప్పించిండు, పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేసిండు. అవి కనబడలేదా? పక్కన కూర్చుండి రాజకీయం చేసిన నాయకులు కూడా ఈరోజు పదవి పోగానే పక్కన పదవి ఉన్న నాయకుడితో కలిపి వంతవాడి అవన్నీ మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తనతో ఉన్నప్పుడు అనుభవించినవి తెలియదా? మీరు ఎట్లాంటి మిమ్మల్ని ఎట్లా అభివృద్ధి పరిచిందో తెలియదా? అవన్నీ మరి చిన్న చిల్లర రాజకీయాల కోసం ఈ ఒక్క 3 సంవత్సరాల కోసం మీరంతా ప్రలోభాలకు పోకండి. మాకు ఒక 3 సంవత్సరాల తర్వాత మాకు ఛాన్స్ వస్తుంది. అప్పుడు మీకు కూడా ఉంటుంది. మీరు అన్యాయంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చిన రీతిగా ఒక నాయకుడిని పట్టుకొని, ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎంపీని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఏమైతే మాటలు మాట్లాడుతున్నారో అందరూ తన సాయం తీసుకున్నోళ్ళే. నాకు తెలిసి తన సాయం లేకుండా ఉన్నోళ్ళు ఎవరు లేరు. సారీ, అందరు సాయం తీసుకున్నోళ్ళే ఉన్నారు. వాళ్ళు ఈరోజు పదవి పోగానే వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క 3 సంవత్సరాలు ఆగండి, మీకు కూడా ఉంటుంది. మీరు చేసిన అరాచకాలు ఏంటిదో, మీరు చేసిన అన్యాయాలు ఏంటిదో అన్నీ మేము కూడా తీస్తాము. అది గుర్తుంచుకోండి. బేషరతుగా మా నాయకుల మీద, మందమరి నాయకుల మీద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎక్కడికి పోదు. మీరు చేసిన ఇప్పటి అరాచకాలు ఎక్కడికి పోవు. 3 సంవత్సరాలలో, కానీ 3 సంవత్సరాలలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అది పక్క. భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు ఉన్నది. ఎందుకనంటే భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ ఒక చిన్న రాష్ట్రంలో క్యాతన్పల్లి అనేది చిన్న మున్సిపాలిటీ. అన్ని మున్సిపాలిటీలు లాగానే ఇక్కడ కూడా ఎన్నికలు జరిగినాయి. ప్రజలు వారి తీర్పును వాళ్ళు ఇచ్చిండ్రు. ఆ తీర్పు ఏమని ఇచ్చిండ్రు? 22 వార్డులలో క్లియర్గా 14 వార్డుల సిపిఐ మరియు టీఆర్ఎస్ పార్టీ కూటమి, మిగిలిన 7 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్. ఇది క్లియర్ కట్. దీన్ని సజావుగా ఎన్నికలు ఈజీగా జరుపుకోవడానికి అలా లెక్కపత్రం ఏం లేదు. 8 ఉన్నాయి, అటు 14 ఉన్నాయి. ఈజీగా చేయాల్సిన దాన్ని ఇక్కడ ఏదో మాయా మంత్రం చేసి దుర్మార్గంగా అక్కడ ప్రజలను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులను, ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి ఇక్కడ గొడవ కారణం ఎవరనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరికీ తెలిసిపోయింది వాళ్ళ. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్నది. ఖచ్చితంగా ఎన్నిక 2 నెలలలోపు జరపాలి. కాబట్టి రామకృష్ణాపూర్ క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికను సజావుగా ఎటువంటి గొడవ లేకుండా జరిపి ఏదైతే ఎన్ని వార్డులు ఎవరైతే ఎక్కువ గెలిచిండ్రో వాళ్ళకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఇవ్వడానికి ప్రభుత్వం చొరవ చూపాలని, అలాగే కొంతమంది
సుమనన్న మీద అంటే అడ్రస్ లేని వాళ్ళు కూడా ఈ వాట్సాప్లలో పెడతా ఉన్నారు. చెన్నూరుకు రానియం తరిమి కొట్టడం. చెన్నూరు ఏమైనా కవరస్తారా? పాకిస్తానా? అని ఇండియన్ వాళ్ళు పాకిస్తానా? ఏం మాట్లాడుతానో అర్థమవుతలేదు. ఇది ఈజీ అయిపోయింది మాట్లాడు. ఆయనే 5 సంవత్సరాల 2 సంవత్సరాలు కరోనా పీరియడ్లో కూడా ఇక్కడ ఎంతోమందికి సేవ చేసి ఈ చెన్నూరు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసిండో ప్రజలకు తెలుసు. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు, అనవసరంగా సుమనన్నను దూరం చేసుకున్నామని. మంత్రి వివేక్ గారు దయచేసి పెద్ద మనసు చేసుకోండి. చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లిని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వదిలిపెట్టాలి. మీరు అది ప్రజల తీర్పు కాబట్టి మీరు శిరసా వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మందమరి ప్రాంతంలో గత 20 రోజుల నుంచి దీపనగర్ నుంచి మొదలు పెడితే ఊరామకృష్ణపూర్ దాకా డ్రింకింగ్ వాటర్ వస్తలేవు సార్. గై పట్టించుకోండి. నీళ్లు లేవు ప్రజలకు. ఇక్కడ లీడర్లకు తెలివి లేదు. కనీసం నీళ్లు మినిమం అవి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇంకా శ్మశాన వాటిక లేదు. రోజు 2-3 చచ్చిపోతారు. నీళ్లు పంపుల కింద మీరు సలహా చేస్తారు. శ్మశాన వాటికని పూర్తి చేయండి. ఈ అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి సారించాల్సింది పోయి మీరు ఓడిపోయిన కాడ అక్రమంగా బెదిరించి వాళ్ళని కొని గెలుస్తామంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్నట్టు. అంటే ఇట్లా చేస్తే నెక్స్ట్ మీకు డిపాజిట్ కూడా రావని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజల మన్ననలు పొందాలంటే ప్రజాస్వామ్యయుతంగానే పోరాడాలి తప్ప దౌర్జన్యంగా పోరాడితే ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు అని చెప్పేసి తెలియజేస్తూ, జై తెలంగాణ. 10-15 రోజులుగా కేతనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ జిల్లా ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా గమనించడం జరుగుతుంది. ఇక్కడ కేతనపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే 14 మంది కౌన్సిలర్స్ గెలిచి ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేవలం 7 గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి నాయకులు, మంత్రి, ఒక ఎంపీ ఇవాళ ఇక్కడ రాజకీయం చేస్తూ ఆ యొక్క చైర్మన్ సీటుని కైవసం చేసుకున్న ఉద్దేశంతో ఇవాళ గత చైర్మన్ ఎన్నికకు 2 రోజుల 3 రోజుల ముందు నుంచే ఈ ప్రాంత మాజీ శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతంలో ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి నాయకుడిగా కేతనపల్లి మున్సిపాలిటీలో 14 మందిని గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి సుమనన్న ఇంటి చుట్టూ దాదాపుగా 3 రోజులుగా వారి ఇంటి చుట్టూ బహారాన్ని పెట్టి ఈ గొడవకు దారితీసినటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, ఈ గొడవకు దారితీసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ గారు కానీ ఇలా కేతనపల్లిలో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ మరి వాళ్ళని ఏమనాలనో తెలియదు, రాజకీయ బిచ్చగాళ్ళ లేకుంటే లుచ్చగాళ్ళ వాళ్ళు. మరి ఇలా సుమనన్న గురించి ఆయన ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఒక పేదింటి బిడ్డ, ఒక దళిత వజ్రం. అట్లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేసిండు, ఈ ప్రాంతంలో విప్పుగా పనిచేసి ఇవాళ ఒక మారుమూల నియోజకవర్గమైనటువంటి చెన్నూరు నియోజకవర్గాన్ని ఇవాళ రాష్ట్రంలోనే ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి ఇవాళ మారుమూల గ్రామాలకు సైతం అభివృద్ధి చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు గో బ్యాక్ బాల్క సుమన్, లేకుంటే నువ్వు మెట్టిపల్లికి పోవాలి, లేకుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలి, అది ఇది అని చెప్పని మాట్లాడుతున్నావు. ఎందుకు మెట్టిపల్లి పోవాలి, ఎందుకు ఆయన గో బ్యాక్ చేయాలి? మాట్లాడడానికి కూడా కనీసం అర్హత లేనటువంటి నాయకులు కూడా ఇవాళ నాయకులు అని చెప్పుకునేటువంటి నాయకులు మాట్లాడేటువంటి వాళ్ళు ఇవాళ కనీసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ అంటే డబ్బు సంచులుండి, పెద్ద పెద్ద వ్యాపారాలుండి, పెద్దగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాంతానికి రావాలన్నా, లేకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ ప్రాంతానికి రావాలన్నా? అంటే పల్లెటూళ్ళల్లో ఉండి
కాయ కష్టం చేసుకున్నటువంటి కుటుంబాలకు వచ్చినటువంటి నాయకుడు ఇవాళ ఈ ప్రాంతంలో రాజకీయం చేయొద్దా? ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి రావద్దా? ఇవాళ కనీసం ఆలోచన లేకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందో, ఎవరిని రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతుందో ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించడం జరుగుతుంది. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. 14 మంది స్పష్టమైన మెజారిటీ ఉండగా ఇవాళ మంత్రి గారు ఆ ఓటు ఆయనకు అసలు అక్కడ అవసరమే లేదు. ఏది కౌన్సిల్లో అవసరం లేనటువంటి వ్యక్తి ఇవాళ వచ్చి అక్కడికి వచ్చి ప్రత్యేకంగా గొడవకు దారి తీసినటువంటి ముఖ్యమైనటువంటి కారకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్. ఎందుకంటే ఆయన ఓటు అసలు అవసరమే లేదు. ఆయన ఓటు కానీ ఆయన కొడుకు ఓటు కానీ ఏ మాత్రం కూడా అవసరం లేదు. పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నటువంటి పార్టీ ఇవాళ సిపిఐ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కౌన్సిల్ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి వారు ఉపన్యాసాలు ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి సభ్యులను ఏదో ఒక రకంగా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయడం, వీళ్ళ ఒక మంత్రిగా చేసేటువంటి మంత్రిగా చేసేటువంటి విధానం కాదు కదా ఆయనది. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో గొడవలు చేయడానికి ముఖ్య కారణము ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా కూడా మంత్రి అని చెప్పని తెలియజేస్తున్నాం. ఏదైతే ఆ రోజు అక్కడ జరిగేటువంటి గొడవ గురించి కూడా మీరందరూ కూడా కళ్ళ నిండా చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లలో 14 మంది కౌన్సిలర్లు ఒక కౌన్సిలర్ను ప్రత్యేకంగా ఆపి దాదాపుగా 20 నిమిషాలు అర్ధగంట సేపు కూడా ఆమె మీద ఏదో కంప్లైంట్ ఉందని చెప్పి ఆ కంప్లైంట్ పిలిపేయడానికి ఏసీపీ గారు ప్రత్యేకంగా కంప్లైంట్ తెప్పియడం, ఆ ఎస్ఐ గారు దాదాపుగా 20-25 నిమిషాలు అర్ధగంట సేపు ఆ కంప్లైంట్ పట్టుకరాకపోవడం, ఆమెను లోపలికి వెళ్ళకుండా ఆపుతా ఉంటే ఆయన ఇబ్బంది పడ్డాడు కొంత. మా కౌన్సిలర్లు ఇవాళ రక్తం దారపోసి చెమట దారపోసి దాదాపుగా ఎన్నో రోజులుగా కార్యకర్తల్ని తయారు చేసుకొని అక్కడ 14 మందిని గెలిపించుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి ఇవాళ కౌన్సిల్లో చైర్మన్ అయ్యేటువంటి సందర్భంలో ఇవాళ పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాన్ని అడ్డుకుంటే ఇవాళ సుమనన్న తప్ప? ఇవాళ ఆయన చేసినటువంటి తప్పేంటిది? ఇవాళ కౌన్సిలర్లను అడ్డుకొని లోపలికి పంపించకుండా ఎందుకు పంపిస్తలేరని చెప్పి అడిగింది తప్ప. ఇవాళ అక్కడ దాదాపుగా గంట సేపు ఆ పోలీసులు ఆ రోడ్డు మీద ఆపడం జరిగింది. ఆ రోడ్డు మీద ఆపిన సందర్భంలో మంత్రి అనేటైనా ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, అలా ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు. ప్రత్యేకంగా ఒక 10-15 వెహికల్స్లలో వచ్చి అక్కడ దాదాపుగా ఒక 400-500 మంది కార్యకర్తలతో వచ్చి అక్కడ గొడవకు కారణమైంది ఎవరు? ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తారు. గొడవ చేయడానికి కారణమైంది ఎవరు? కేవలం మంత్రి చేయబట్టే అక్కడ గొడవ జరిగింది. మంత్రి చేయబట్టే ఇవాళ ఇన్ని కేసులు, ఇంతమంది అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఇవాళ జైలుకు పంపించినావనంటే నిన్ను ప్రజలందరూ కూడా గమనిస్తారు. నువ్వు చేసేటువంటి అరాచకాలు ఇవాళ ప్రజలందరూ ప్రతి ఒక్కటి ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అవడం చేత నీ నిజ స్వరూపం ఏంటిదో ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఇవాళ ఏదైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాళ్లతోటి దాడి చేసేటువంటి పరిస్థితి మీకు క్లియర్గా కనబడుతుంది. ఇవాళ సుమనన్న మీదికి ఒకడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తనే స్పష్టంగా కోనిసిరేయడం జరిగింది. ఒక ఉద్యమకారుడు ఆయన, ఒక ఎంపీగా పనిచేసిండు, ఒక విప్పుగా పనిచేసిండు, ఆయన మీదకి కోనిసిరేసిండు. అయినా కూడా ఆయన ఓపికతోటి ఉండి కనీసం కూడా ఏమాత్రం కూడా ఎవరిని రెచ్చగొట్టకుండా అందరినీ తీసుకుపోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ, అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ పక్కకు తీసుకోవాలనేటువంటి సందర్భంలో ఆయన మీదకే కోనిసిరేసి ఆయన మీదనే దాడి చేస్తుంటే ఆత్మరక్షణ కోసం పోరాడితే ఆయన మీద ఇవాళ దేశద్రోహం చేసినటువంటి కేసులు పెట్టి ఇవాళ దాదాపుగా 20-30 మంది మీద కేసులు పెట్టి లోపలికి పంపించడం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం. ఇవాళ వాళ్ళ ఇంటి మీద కూడా నిన్న కూడా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పోలీసులు రైడ్ చేయడం జరిగింది. ఏం చేసిండు అని చెప్పని ఇవాళ ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని చూపెట్టాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా ఎన్ని రోజులు ఈ నిర్బంధమైనటువంటి పాలన సాగిస్తారని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఎవ్వరు కూడా చెప్పుదాం, ఖచ్చితంగా కూడా ఎవరైతే కారకులైనలో వాళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి. ప్రతి ఒక్కటి కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరు చేసిందో వాళ్ళ పేర్లతో సహా మా దగ్గర ఉన్నాయి, వీడియోస్తో సహా మా దగ్గర ఉన్నాయి. ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టలేరో చెప్పాలి. ఇవాళ పోలీసు డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇవాళ డిపార్ట్మెంట్ ఒక్కరికే సొత్తుగా వ్యవహరించడం, ఒక అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికే ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కేవలం మీరు చేసేది కేవలం ఒక మంత్రికి ఊడిగం చేసేటువంటి విధంగా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసేటువంటి విధంగా, ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊడిగం చేసేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి పోలీసులను ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఖచ్చితంగా కూడా ఈ అతి తక్కువ రోజుల్లోనే తొందరగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ ఉంటుందో ఆ మున్సిపల్ ఎన్నిక పారదర్శకంగా జరిపించి
ఎలక్షన్స్ పెట్టిస్తేనే మంత్రి గారు మీ గౌరవం ఉంటుంది, లేకుంటే ఇప్పటికే మీరు మీ గౌరవాన్ని పూర్తి స్థాయిలో కోల్పోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా మీరు దిగజారేటువంటి పరిస్థితికి రావద్దని చెప్పి కూడా కోరుకుంటూ అతి తొందరలోనే మున్సిపాలిటీ ఎలక్షన్స్ పెట్టించి చైర్మన్ ఎన్నిక పెట్టించి ఈ పరిపాలన సజావుగా జాగేటట్టు చూడాలని చెప్పి కోరుతూ ఇకనే ఆపేసి ఎవరినైతే అరెస్ట్ చేసిందో నాన్ బెయిలబుల్ వారెంట్ చేసి అరెస్ట్ చేసిందో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.